మనలో చాలామందికి మన మీద మనకు రెస్పెక్ట్ ఉండదు. సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువ ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవడం ఎలాగా? మన మీద మనకు రెస్పెక్ట్ ఎలా పెరుగుతుంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా క్లాస్లో ఒక అబ్బాయి ఉంటాడు. లెట్ మీ గివ్ మై ఎగ్జాంపుల్ ఫస్ట్. నేనేం చేస్తానంటే యూజువల్లీ ఫుడ్ తినేటప్పుడు క్యాంటీన్కి వెళ్తా, ఓ ప్లేట్లో రైస్ పెట్టుకుంటా, పప్పు వేసుకుంటా, చారు వేసుకుంటా, కర్రీ వేసుకుంటా. అంటే జస్ట్ ప్లేట్ ఉంటుంది, ప్లేట్లో అన్నీ వేసేసుకుంటా. సో నా లాజిక్ ఏంటంటే అన్నీ ఎలాగో కలుపుకొని తింటాం, ఏముంది దీనికి ఎంతకన్నా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది, జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కూర్చుంటా, కలిపేసుకుని తినేస్తా. సో ఏముంది అనుకునేవాడిని. కానీ నా ఫ్రెండ్ అలా కాదు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ప్లేట్తో పాటు ఒక చిన్న గిన్నె తీసుకుంటాడు, ఒక చిన్న కటోరీ తీసుకొని, ఒకటి కాదు 3 తీసుకుంటాడు. రైస్ కంచంలో పెట్టుకుంటాడు, ఒక గిన్నెలో పప్పు వేసుకుంటాడు, ఇంకొక గిన్నెలో చారు వేసుకుంటాడు, ఇంకొక గిన్నెలో కూర వేసుకుంటాడు. ఈ 3 తెచ్చుకొని ఒక స్పూన్తో కర్రీ ఎంత కావాలంటే అంత కర్రీ అన్నంలో కలుపుకొని తినేసి, మళ్ళీ పప్పు కావాలంటే పప్పు వేసుకొని, చారు కావాలంటే చారు వేసుకొని ఇలా తింటూ ఉంటాడు అన్నమాట. ఏంటి డిఫరెన్స్ ఏముంది అనుకునేవాడిని. కానీ ఒకసారి ఏం చేశా, నేను కూడా కంచంతో పాటు 3 గిన్నెలు తెచ్చుకొని పప్పు చారు కూర వేరే వేరే గిన్నెల్లో పెట్టుకొని అన్నంలో కొంచెం కొంచెం అలా స్పూన్తో తీసుకొని కలుపుకొని తిన్నా. సెల్ఫ్ ఎస్టీమ్ అనే ఒక చాలా పెద్ద టాపిక్ తీసుకొని ఏంటి గిన్నెల గురించి పప్పు గురించి చారు గురించి మాట్లాడుతున్నాడు, వాట్ ఇస్ దిస్ గై అని మీరు అనుకుంటూ ఉండటచ్చు. కానీ ఇంపార్టెంట్ విషయం ఇక్కడే ఉంది. మన గురించి మన మీద మనకు రెస్పెక్ట్ రావాలంటే పెద్ద పెద్ద విషయాలు చేయనవసరం లేదు. ఆ రోజు నాకు ఆ విషయం అర్థమైంది. అంటే సమ్హౌ ఐ ఫెల్ట్ రెస్పెక్టెడ్. ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ పొందుతున్నాను అనే ఫీలింగ్ నాకు కలిగింది. అది ఎందుకు కలిగింది? కంచంలో అన్నీ కలుపుకొని తినేదే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తా, కూర్చుంటా, కలుపుకొని తినేస్తా, ఈ మాత్రం దానికి ఎందుకు గిన్నెలు నాకు అని నేనే అనుకుంటే హౌ విల్ అదర్ పీపుల్ పర్సీవ్ మీ? మిగతా వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే నా గురించి నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నట్టు. అంటే ఇట్స్ లైక్ మన గురించి మనం కూడా కొంచెం ఎంతో కొంత రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. అది రావడం, అది అలవాటు చేసుకోవడం కూడా పెద్ద పెద్ద విషయాలు చేయనవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తే మన లైఫ్లో చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఈ విషయం నేను ఇలా గిన్నెల్లో కూర వేసుకొని తినే ఒక అబ్బాయిని చూసి నేర్చుకున్నాను. ఇంత చిన్న ఎగ్జాంపుల్లోనే నాకు ఎంత మీనింగ్ కనిపించినప్పుడు వెతికితే మనందరికీ కూడా చాలా మంచి ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. యా, ఎంత ఎంత ఈజీగా ఉంటుంది అప్పుడు లైఫ్. అప్పుడు యాక్చువల్లీ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మనకి చాలా పెద్ద పెద్ద లెసన్స్ నేర్పిస్తాయి. ఎస్, నమస్తే.